ఈ చేప అయితే 4 కేజెస్ అండి. 500 పడింది. దీని మీద ఉన్న పులుసునైతే ఈ విధంగా నైఫ్తో చెక్కేసి ఇటకరాయితో ఈ విధంగా తోమారనుకోండి చేప తెల్లగా వచ్చేస్తుంది. అదే బండరాయి మీద కానీ తోమారనుకోండి చేతులు పడిపోతాయి. ఈ విధంగా ఎప్పుడు తోమినా పెద్ద చేపల్ని ఇటుకరాయితో తోమేసి నేనైతే ఈ విధానాన్ని ఉయ్యూరు మార్కెట్ లో చూసానండి. చిన్న ఇటకరాయి ముక్కతోటి ఎంత చేపనైనా తోమేస్తారు తెల్లగా. ఈ చేపలో ఉంటది ఈ చేదుగుట్టు చాలా డేంజరు. అది కానీ చితికిందంటే కర్రీ చేసిన పచ్చడి చేసిన చేదు వచ్చేస్తుంది. అందుకే చేపని అందరూ చేయలేరు, చాలా జాగ్రత్తగా చేయాలి. ఇదిగోండి పొట్టను వేరే చేసి పొట్ట ముక్కలను అయితే కోసాను నీట్గా. ఇది పచ్చడికైతే ప్రిపేర్ చేస్తున్నాను. మధ్యలో వచ్చిన ముళ్ళని సపరేట్ చేసి అటు ఇటు వచ్చిన మీటిని అయితే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను. ఇందులోకి కళ్ళుప్పు పసుపు వేసి బాగా రబ్ చేసి శుభ్రంగా 4 సార్లు వాష్ చేసుకుంటే నీసు వాసన అస్సలు రాదు. నీళ్లు వాడే వరకు ఇలా పక్కన పెట్టుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులోకి సాల్ట్ పసుపు వేసి మరొకసారి శుభ్రంగా అప్లై చేసి ఆయిల్లో వేయించేసుకోవడమే దోరగా. మామిడి పికిలు పెడితే ఎవరైనా ఆరితేరిన వాళ్ళు చేస్తే బాగా కుదురుతుంది, కానీ నాన్ వెజ్ పచ్చడి ఎవ్వరు చేసినా బాగా కుదురుతుంది. ఇందులోకి మసాలా వచ్చేసి యాలక్కాయ చెక్క లవంగా జీలకర్ర ధనియాలు వేసి దోరగా వేయించి మిక్సీ పట్టాను మెత్తగా. ఆయిల్లో ఇంకా 4 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకుని వేసి దోరగా వేయించేసుకున్నాక కాసిన్ని మెంతులు ఆవాలు దోరగా వేయించుకుని పౌడర్ చేసుకుని 4 స్పూన్ల వరకు యాడ్ చేసి 4 స్పూన్లు ధనియాల జీలకర్ర పౌడర్ని యాడ్ చేసి కారం అయితే 1/2 కేజీ యాడ్ చేస్తున్నాను. ఉప్పు మాత్రం 150 గ్రాములు కళ్ళుప్పు దంచి వేస్తున్నాను. ఇదంతా ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుని కలిపేసుకోవడమే. ఇలా గ్రేవీగా గుజ్జులో తయారైన దాంట్లో మనం వేపెట్టుకుని చేప ముక్కలు వేసి ఉల్టాగా కలిపేసి చల్లారిన తర్వాత ఇందులో నిమ్మరసం కలిపేసుకోవడమే. ముఖ్యంగా మీరు ఏ నాన్ వెజ్ పచ్చడి పట్టినా గుర్తించుకోవాల్సింది ఒకటే, స్పైసీకి తగ్గట్టు ఇందులో కేజీలు కారాలు అయితే పట్టవు. స్పూన్లు లెక్క కేజీ నాన్ వెజ్ ముక్కలకి 10 స్పూన్లు కారము 5 స్పూన్లు ఉప్పు 2 స్పూన్లు ధనియాల జీలకర్ర పౌడరు మెంతులు ఆవాల పౌడర్ 1 స్పూను 2 నిమ్మకాయలు.